Hi friends, welcome to EG Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో పిఆర్ఓల దందా గురించి పిఆర్ఓస్ లంగా కథలు అని నేను ఒక సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ సిరీస్లో సెకండ్ పార్ట్ అంటే మనలాంటి చిన్న డైరెక్టర్స్ని, చిన్న ప్రొడ్యూసర్స్ని, కొత్తగా వచ్చే ఆర్టిస్టులని, టెక్నీషియన్లని ఈ పిఆర్ఓస్ ఎలా మభ్య పెడతారు అనేది క్రిస్టల్ క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చెప్తున్నాను. సో తన పేరు శివ, ఒక అబ్బాయి పేరు శివ. తను ఎంతో ప్యాషన్తో ఓ సినిమా డైరెక్ట్ చేయాలని చెప్పి ఓ చిన్నపాటి ప్రొడ్యూసర్ని పట్టుకొని ఆఫీస్ ఓపెన్ చేసి పరిచయం ఉన్నాడు కదా అని చెప్పేసి ఒక పిఆర్ఓను పిలిపిస్తే ఆ పిఆర్ఓ కేవలం వాడి స్వార్థం కోసం, నోట్ దిస్ పాయింట్, కేవలం వాడి స్వార్థం కోసం ఈ అబ్బాయికి మాయ మాటలన్నీ చెప్పి స్టార్టింగ్ స్టేజ్ నుంచి పబ్లిసిటీ ఉండాలని చెప్పి తన పేపర్లో, వీక్లీ పేపర్స్ ఉంటాయి, బుక్లెట్ లాగా ఉంటుంది, వీళ్ళు ఆ బుక్లెట్ని హైలైట్ చేసుకుంటూ దాని మీద డబ్బులు సంపాదించుకుంటూ, సో ఇంకా ఒక ప్రొడ్యూసర్ దొరికాడు అనుకుంటే, ఒక డైరెక్టర్ దొరికాడు అనుకుంటే వాళ్ళకి ఆహారం దొరికినట్టే. ఒక సంవత్సరం పాటు వాళ్ళని పిక్కు తింటారు. అలా మాటలు చెప్పి ఫస్ట్ వీళ్ళు చేసిన పని ఏంటంటే, ఆ అబ్బాయి ఇలా అన్నా నేను ఒక సినిమా చేస్తున్నాను రా ఒకసారి, నాకు కొంచెం పరిచయాలు పెద్దగా లేవు, నువ్వే సపోర్ట్ చేయాలని చెప్పేసి చెప్తే ఆఫీసు దగ్గర నుంచి అన్ని పనులు నేనే చూసుకుంటానని చెప్పి లంగాగాడు చేసిన పనులు మీకు చెప్తున్నాను. సో ఆఫీస్ తీయించాడు. జనరల్గా చిన్న సినిమాలకి ఆఫీసులే అవసరం లేదు. ఇక్కడ దరిద్రం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో సినిమా చేస్తున్నాను కానీ ఎక్కడ ఆఫీస్ ఓపెన్ చేయి అంటారు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు వాళ్ళు అనకుండా అన్ని రకాల మనుషులు వచ్చి పిక్కు తింటారు ప్రొడ్యూసర్ని. టిఫిన్లు అక్కడే, లంచ్ అక్కడే, భోజనాలు అన్నీ అక్కడే, మందు పార్టీలు అక్కడే, అన్నీ అక్కడే ఉంటాయి. సినిమా కంటే మిగతా జాతరలు చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సో ప్రొడ్యూసర్ని నేల నాకించే పనులు చాలా జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా మనోడు ఆఫీస్ ఓపెన్ చేయించాడు. రెంటు అప్పటికి ఈ ఇన్సిడెంట్ జరిగిన టైంకి 20,000 రూపాయలు రెంటు. ఫ్లాట్ తీయించి అక్కడ కావాల్సిన ఫర్నిచరు, హడావిడి అంతా చేయించేస్తే ఆఫీస్ ఓపెన్ చేయించిన తర్వాత మనోడు చేసిన పని ఏంటంటే మొత్తం డిపార్ట్మెంట్తో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, రైటర్స్ కానీ అంతా వీటికి సంబంధించిన వాళ్ళనే పెట్టేశాడు టోటల్గా. అంటే ఇండైరెక్ట్గా డైరెక్టర్ని లాక్ చేశాడు. రేపొద్దున ఏదైనా నెగిటివ్ అయ్యి పో నీ సర్వీసులు అవసరం లేదు అని పొరపాటుని ఇన్ని అన్నారనుకో, మొత్తం అందరినీ లాక్ చేసేస్తాడు. మొత్తం రే అటు వెళ్ళొద్దురా అంటే మొత్తం ఆఫీస్ ఖాళీ అయిపోద్ది. పెట్టిన డబ్బులు బాయా, సినిమా ఏం చేయాలని అర్థం కాదు, ఎవరిని కలవాలని అర్థం కాని సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు. అంటే మొత్తం తనకున్న చుట్టూ ఉన్న సర్కిల్ని అక్కడ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత ఇంకా తినడం స్టార్ట్ చేశాడు. ఎలా అంటే ఓ పక్క అసిస్టెంట్ డైరెక్టర్కి అడ్వాన్సులు, రైటర్కి అడ్వాన్సులు, ఇంకా అందరికీ అడ్వాన్సులు అన్నీ ఇప్పించేస్తూ, ఎందుకంటే డబ్బులు స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ని పట్టుకున్నాడు. వాళ్ళకు కూడా తెలియదు, మొత్తం డైరెక్టర్ మీదనే వదిలేశారు. వాళ్ళు స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆస్తులు అమ్మి, సినిమా మీద ప్యాషన్తో ఆస్తులు అమ్మి లిక్విడ్ క్యాష్ పెట్టుకున్నారు. ఆ లిక్విడ్ క్యాష్ ఈ డైరెక్టర్కి తెలియక వీని నమ్మి, ఈ పిఆర్ఓని నమ్మి ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టడం మొదలెట్టాడు. సో పనిలో పనిగా నా పని కూడా చేసుకుంటానని చెప్పేసి పిఆర్ఓ ఏం చేశాడంటే, తనకు ఒక పత్రిక ఉంది వీక్లీ, ఇది ఖచ్చితంగా ప్రతి ఆఫీస్కి వెళ్తుంది అంటాడు, ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తుంది అంటాడు, వీలైతే అందరి కొంపల్లోకి పత్రిక వెళ్తుందని చెప్పి మాయ మాటలు చెప్తుంటాడు. సో దీంట్లో యాడ్స్ ఇస్తే నీ సినిమా అంటే ఫస్ట్ వీళ్ళు చేసిన పని ఏంటి, ఆఫీస్ తీశారు, టెక్నీషియన్ని అందరినీ, ఈవెన్ ఆర్టిస్టులు కూడా వచ్చేస్తారు. ఆర్టిస్టులు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే తిని తినక, ఒప్పుడు తిని ఒప్పుడు తినక పస్తులతో ఉండే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కుప్పలు ఉంటారు. కృష్ణానగర్, ఇందిరానగర్కి వెళ్తే ఏ ఆఫీసులో చూసినా వెళ్ళే ఉంటారు. ఏదో ఒక పూట తినడానికైనా వెళ్తే బాగుండు అనే ఆలోచనతో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఆఫీసులకు వెళ్తూ ఉంటారు. తెలుసా మీకు? చాలా దారుణమైన పరిస్థితుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ట్రావెల్ అవుతూ ఉంటారు, కొత్త ఆర్టిస్టులు, కొత్త టెక్నీషియన్లు.
సో వీళ్ళు ఆఫీసులకు వచ్చేస్తుంటారు, పొలోమని ఆ పని ఉన్నా లేకపోయినా ఆఫీసులకు వచ్చేస్తుంటారు. టిఫిన్లు భోజనాలు అన్నీ అక్కడే జరుగుతుంటాయి. ఒక పక్క స్టోరీ డిస్కషన్ అని చెప్పేసి మొత్తం గుంపులు కూర్చుంటారు అన్నమాట. కూర్చొని స్టోరీ ఆ పర్టికులర్ డైరెక్టర్ చెప్పగానే తప్పెట్ల మూత మోగుతుంది. తప్పెట్లు చప్పట్లా ఉండవు, వేరే రేంజ్లో ఉంటాయన్నమాట. సో అందువల్ల తప్పెట్లు అంటున్నాను. ఆ రేంజ్లో క్లాప్స్ కొట్టేసి అసలు సినిమా మామూలుగా లేదు, ఈ సినిమా రిలీజ్ అయితే మొత్తం సినిమా ఇండస్ట్రీ పండబెడతామని చెప్పేసి డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు పిఆర్ఓ కలెక్ట్ చేసుకొని ఈ సినిమాకి మొదటి నుంచి పబ్లిసిటీ ఇద్దాం. సో పబ్లిసిటీ ఇస్తే, ఆ పోస్టర్లు ఇస్తే మొత్తం షేక్ అయిపోతుంది సినిమా ఇండస్ట్రీ, నేను చూసుకుంటా కదా అని చెప్పేసి తన పేపర్స్లో, తన వీక్లీ పేపర్స్లో యాడ్స్ ఇద్దామని చెప్పి చెప్తాడు అనమాట. యాడ్స్ ఇవ్వడానికి కొంచెం ఖర్చు అవుతుంది మనకు ఫ్రంట్ పేపరు, సెంటరు, బ్యాక్ అన్నీ మన పోస్టర్లే ఉండాలి, నేను చూసుకుంటా అని చెప్తారు అనమాట. దానికి ఒక 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వు అని చెప్పి ఒక బల్క్ అమౌంట్ అడ్వాన్స్ తీసుకుంటారు. తీసుకొని ఇదిగో ఫ్రంట్ పేపర్ కింద, సెంటర్ కింద, బ్యాక్ కింద, సో అని ఈ టోటల్ పేపర్కే 24 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించాడు. 24 లక్షలు అంటే ఊహించుకోండి. దేనికి? చిన్న సినిమాకి 24 లక్షలు సినిమా స్టార్ట్ కాకముందు జరగాలనా? ఏ రోజు చూసినా, ఏ వీక్లీలో చూసినా అవే. ఈ పేపర్లు వీక్లీ వస్తాయి కదా, ఎప్పుడు వచ్చినా కూడా అవే ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్. ఎందుకంటే డబ్బులు పెడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు డబ్బులు అందుకుంటున్నాడు. చివరికి ఆ సినిమా ఎన్ని రకాల అవస్థలతో సినిమా కంప్లీట్ అయిందో నాకు తెలుసు. ఉన్న డబ్బులన్నీ మొత్తం ఇక్కడ ఖర్చు పెట్టించేసి సినిమా స్టార్ట్ అయ్యే దగ్గరికి మరలా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ డైరెక్టర్ నమ్మి అక్కడ ప్రొడ్యూసర్లు అప్పులు చేయడం మొదలెట్టారు. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళ అబ్బాయిని ఆర్టిస్ట్ని చేయాలని ఇంటెన్షన్. ఆ అబ్బాయికి ఒక లీడ్ క్యారెక్టర్ ఇచ్చారు. నేను సినిమా పేరు చెప్తే గుండెలు బద్దలవుతాయి. సినిమా రిలీజ్ అయింది. ఆ లీడ్ క్యారెక్టర్ ఇచ్చిన పాపానికి లక్షల అప్పులు తీసుకొచ్చి పెట్టి, అది దగ్గర 2 years ట్రావెల్ అయింది ఆ సినిమా వర్క్. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న, షూటింగ్ నాకు తెలిసి బంచులుగా ఒక షెడ్యూల్ చేస్తారు, డబ్బులు అయిపోయాయి, మళ్ళీ డబ్బుల కోసం పోరాటం. సో ఈ లోపల ఈడు తింటూనే ఉంటాడు. ఎందుకంటే ఈడు చెప్పే టెక్నిక్ ఏంటి తెలుసా, ఇంక పబ్లిసిటీ ఆగకూడదు, మొదలు పెట్టామంటే చివరి వరకు ఆగకూడదు. అంటే 2 సంవత్సరాలు లిటరల్లీ ఆ డైరెక్టర్ని తినేసాడు. 2 సంవత్సరాలు ఆడి మీద బతికేశాడు ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా పిఆర్ఓ? పంది బలుస్తా చూడు, ఊరపంది బలిస్తే ఎలా ఉంటుంది? ఊరపంది బలిసినట్టు బలిసి ఒక సొంత కారు, ఒక 3 bedroom ఫ్లాట్, ఒక రేంజ్. ఎవరి డబ్బు సొమ్ము అది? చిన్న ప్రొడ్యూసర్వి, చిన్న డైరెక్టర్ సొమ్ము అదంతా. ఏ స్టేజ్కి వెళ్ళాడంటే డైరెక్టర్ వీడి దగ్గరే అప్పు తీసుకునే పరిస్థితికి వెళ్ళాడు. స్వయంగా నేనే, దానికి ప్రూఫ్ నేనే. స్వయంగా ఆ పిఆర్ఓ నాతో చెప్పాడు, నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడని. లక్షలు ఖర్చు పెట్టిన డైరెక్టర్ వీడి దగ్గరే 1,00,000 రూపాయలు తీసుకొచ్చే స్టేజ్కి వచ్చాడంటే ఊహించుకోండి. కాదని చెప్పమనండి, పబ్లిక్ వచ్చి చెప్పండి. పాత మీటతో కొడతాను ఒక్కొక్కరిని, లంబడి కొడుకులు. ఇలా చిన్న సినిమాని ముక్కలు చేసుకుని నంచుకొని తింటున్నారు ఈ కొడుకులు. వీళ్ళని వదలాలనా? అంత ఈజీగా వదలను. సో ఆ డైరెక్టర్ని, ఆ ప్రొడ్యూసర్ని ముంచేసాడు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా? ఈ డైరెక్టర్ సినిమాలు లేవు, వాళ్ళు పూర్తిగా అప్పుల పాలైపోయారు. ఆ ఆర్టిస్ట్గా అదే లాస్ట్ సినిమా, భయంకరమైన అప్పుల పాలైపోయారు. మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి రాగలరా వాళ్ళు? ఎవరు గైడ్ చేసేవాళ్ళు ఎవరు? దీంట్లో దొరికితే కొత్త ప్రొడ్యూసర్ దొరికితే నమ్ములకు తింటున్నారు సినిమా ఇండస్ట్రీలో. ఈపీఆర్ఓలే, వీళ్ళ వల్లే సినిమా ఇండస్ట్రీ సగం ఆగిపోతుంది. ఈ కొడుకులను వదలాలంట. నాకు థ్రెట్నింగ్ కాల్స్. ఏం బిగుతారు నన్ను? మహా అయితే చంపేస్తారా? ఏం చేస్తారు? అంతకంటే ఏమైనా చేస్తారా? పిక్కోండి వచ్చి.
నేను అసలు వదలను, వస్తూనే ఉంటాయి వీడియోలు. మీరు ఎంతనా చేసుకోండి, ఏమైనా చేసుకోండి. ఇలాంటి పిఆర్ఓలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. చివర్లో నీ పేరు కూడా బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకో. అంత ఈజీగా పిఆర్ఓలను వదలను. సో ఇలాంటి లంబడీ కొడుకులు ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీలో మన చిన్న సినిమా బతకాలంటే మనమే అడుగులు ముందుకు వేయాలి. సో లేట్ చేయకుండా ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే మీదే ప్రెస్. ఇక నుంచి సినిమా ఇండస్ట్రీలో ప్రెస్ మీట్ పెడితే ₹1 ఎవడికి పే చేయాల్సిన అవసరం లేదు. మీరు చిన్న మెసేజ్ చేస్తే చాలు, మన చిన్న సినిమా కోసం ఈసీ మీడియం మీ దగ్గరికి వస్తుంది. పబ్లిసిటీ మనమే చేసుకుందాం, మన చిన్న సినిమాని మనమే కాపాడుకుందాం. డోంట్ మిస్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. జై హింద్.